నమస్తే వార్తలకి స్వాగతం వివరాల్లోకి వెళితే సూపర్ 6 సూపర్ హిట్ అంటోంది ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే కీలక హామీలను అమలు చేసింది రాష్ట్రంలో అమలవుతున్న సూపర్ 6 పథకాలకు రాజకీయ సామాజిక వర్గాల్లో విశేష స్పందన లభిస్తోంది మెగా డిఎస్సి నైపుణ్య గణన ల్యాండ్ టైటిలింగ్ చట్టం రద్దు పింఛన్ల నగదు పెంపు ఉచిత సిలిండర్ అన్నా క్యాంటీన్ల ఏర్పాటుకు సీఎం చంద్రబాబు తొలిగా చేసిన సంతకాలను నెరవేర్చింది ఓవైపు సంక్షేమానికి పెద్దపీట వేస్తూనే పెట్టుబడులు పరిశ్రమలను ఆకర్షిస్తూ రాష్ట్రం అభివృద్ధి వైపు పయనిస్తుంది ఈ నేపథ్యంలో సూపర్ 6 సూపర్ హిట్ పేరుతో తెదేపా జనసేన భాజపా కలిసి అనంతపురంలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేశారు ఇప్పుడు ఆ వివరాలు చూద్దాం నేపాల్లో నెలకొన్న ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అక్కడ చిక్కుకున్న తెలుగు వారిని సురక్షితంగా తీసుకొచ్చేందుకు యుద్ధ ప్రాతిపదికన అన్ని ఏర్పాట్లు చేయాలని రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు అమరావతి సచివాలయం ఆర్టీజీ సెంటర్లో మంత్రి అధికారులతో ఈ రోజు సమావేశమై సమీక్షించారు నేపాల్లోని వివిధ ప్రాంతాల్లో చిక్కుకున్న వారి వివరాలను ఏపీ భవన్ అధికారులు మంత్రికి వివరించారు ఇప్పటి వరకు 215 మంది చిక్కుకున్నట్లు ప్రాథమికంగా సమాచారం అందినట్లు తెలిపారు అక్కడి తెలుగు వారితో మంత్రి వీడియో కాల్లో మాట్లాడుతూ పరిస్థితులను అడిగి తెలుసుకున్నారు కేంద్ర ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి అందరినీ సురక్షితంగా రాష్ట్రానికి తీసుకొస్తామని లోకేష్ వారికి భరోసా ఇచ్చారు టోటల్ గా ఎంతమంది ఉన్నారు మీతో? టోటల్ మేము మొత్తం 81 మంది ఉన్నారు. ఇప్పుడు 81 మందికి ఇప్పుడు వాటర్ ఫుడ్ ఏంటి స్టేటస్? హౌ ఫార్ ఆర్ యూ ఫ్రమ్ ద ఎయిర్పోర్ట్ అమ్మా? ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం మీరు? కఠ్మండు ఎయిర్పోర్ట్ నుంచి ఎంత దూరం? 1.5 కిలోమీటర్స్. అమ్మా మాకు వచ్చిన ఇప్పుడు ఫీడ్బ్యాక్ ఇస్ ద ఫాలోయింగ్ అమ్మా. ప్లీజ్ వెయిట్. మీరు ఎక్కడున్నారో అక్కడనే ఉండండి. మీరు ఎక్కడున్నారో యూ హ్యావ్ టు స్టే దేర్ అమ్మా. మేము విల్ బీ ఇన్ టచ్ విత్ యూ. మేము కోఆర్డినేట్ చేస్తాం, మీకు ఫీడ్బ్యాక్ ఇస్తామా టైం టు టైం. ఎవ్రీ 2 hours we will reach out to you అమ్మా. We will give you feedback. Nothing to worry. I am coordinating with Ministry of External Affairs. ఇక్కడ ఏంటంటే లోకల్ ప్రస్తుతానికి ఎయిర్పోర్ట్స్ అన్ని షట్ డౌన్ చేశారు. బార్డర్ క్రాసింగ్ షట్ డౌన్ అయినాయి కనుక కరెంట్లీ ఐ డోంట్ హ్యావ్ మెకానిజం విధానం లేదు ఎందుకు తీసుకొచ్చడానికి. కానీ తగిన ఏర్పాట్లు మేము భారతదేశం వైపు మేము చేస్తాం. యాజ్ సూన్ యాజ్ ఇట్ ఓపెన్స్ అప్ మిమ్మల్ని తిరిగి తీసుకొచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. మేము కంగారు పడాం. అది నంబర్ 1. నంబర్ 2 వీఆర్ దేర్ అమ్మా. నథింగ్ టు వరీ అమ్మా. సెకండ్ క్వశ్చన్, మీరందరూ వైజాగ్ కదా? ఓకే, 81 మంది మీరు వైజాగ్ వెళ్తారు అంతే కదమ్మా? Okay, so you stay where you are, Amma. We will come back to you in 2 hours. Every 2 hours, we will touch base with you. Okay. Thank you so much, sir. Thank you. Thank you, sir. Thank you, sir. Untarama, Jai Hind. Thank you, sir. Thank you. రాష్ట్రంలో రైతులకు అందాల్సిన ఎరువులు అందటం లేదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ఆర్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి పేర్కొన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన పాత్రికేయులతో మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రజలకు అభివృద్ధి సంక్షేమం రెండూ లేవని అన్నారు. రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ తిరోగమనంలో ఉందని తెలిపారు. రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయం ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి గురవుతున్నాయని చెప్పారు. రాష్ట్రంలో పరిపాలన ప్రజల కోసం జరగటం లేదని తెలిపారు. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ లోకి వెళుతున్నాయని వివరించారు. రాష్ట్రంలో ధైర్యంగా మాట్లాడే అవకాశమే లేదని వైఎస్ జగన్ పేర్కొన్నారు. దేశంతో కంపేర్ చేస్తే రాష్ట్ర ఎకానమీ తిరోగమనంలో ఉంది. ప్రజలకు అందుబాటులో ఉండాల్సిన ఏ ప్రభుత్వమైనా ప్రజలకు తన కనీస ధర్మంగా అందుబాటులో ఉంచాల్సిన విద్య, వైద్యం, వ్యవసాయం ఈరోజు
ప్రైవేట్ వ్యక్తుల దోపిడీకి ఈరోజు మన కళ్ళ ఎదుటే గురవుతా ఉన్నాయి. ఇవన్నీ ఒక రాష్ట్ర ప్రభుత్వం కనీస బాధ్యతలు ఇవన్నీ. కానీ అన్ఫార్చునేట్ గా కనీస బాధ్యతలు కూడా ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వంలో కనపడని పరిస్థితులు. అందుకని అడుగుతా ఉన్నా, అసలు ఈ రాష్ట్రంలో పాలన అనేది సాగుతా ఉన్నది ప్రజల కోసం సాగుతా ఉందా, లేకపోతే దోపిడీదారుల కోసం ఈ పాలన సాగుతా ఉందా అన్నది నిజంగా అర్థం కాని విషయమే. రైతులకు అందాల్సిన ఎరువులు బ్లాక్ మార్కెట్ చేస్తూ ఈరోజు స్కాములు కనిపిస్తా ఉన్నాయి. దాన్ని నిరసిస్తూ మా పార్టీకి సంబంధించిన నాయకులు, కార్యకర్తలు రైతులకు తోడుగా నిలబడుతూ రైతుల పక్షాన రైతులతో కలిసి ఆర్డీఓలకు నిన్న అర్జీ ఇచ్చే కార్యక్రమం చేశారు. ఆశ్చర్యం ఏమిటనంటే రైతు నాయకులు, మా నాయకులు, కార్యకర్తలు ఇళ్లకు అర్ధరాత్రి పోలీసులను పంపి ఇంట్లో బెదిరించి ర్యాలీలకు వస్తే కేసులు పెడతామని చెప్పి ఏకంగా బెదరగొడుతూ నోటీసులు ఇచ్చారు. ఎరువులు అందని పరిస్థితి కనిపిస్తా ఉన్నా కానీ, ఎరువులు దొరక్క రైతులు అగసాట్లు పడతా ఉన్న పరిస్థితులు కనపడతా ఉన్నా కానీ, ఏ పంటకు గిట్టుబాటు ధరలు రాని పరిస్థితి కనపడతా ఉన్నా కానీ వాళ్ళ తరపున మాట్లాడకూడదా? ప్రజాస్వామ్యం అనేది ఏ రకంగా కూని కాబడతా ఉందన్న దానికి ఇవన్నీ నిదర్శనాలు. అసలు రైతులు రోడ్డు ఎక్కాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? మీరు గన ఎరువులను అందించాల్సిన ఎరువులను అందించి ఉండింటే అసలు ఈ పరిస్థితే ఉండేది కాదు కదా. ఏ రైతు రోడ్డు ఎక్కే పరిస్థితే ఉండేది కాదు కదా. మీరు స్కాములు చేయకపోయినంటే ఎరువుల విషయంలో ఈ పరిస్థితి వచ్చి ఉండేది కాదు కదా. ఎరువుల కోసం 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు 2 నెలలుగా జరుగుతూ ఉంది. ఇదేం ఇట్స్ నాట్ సంథింగ్ ఓవర్ నైట్ జరిగింది కాదు. 2 నెలలుగా ఇది కనిపిస్తూ ఉంది. 2 నెలలుగా రైతులు పడుతా ఉన్న అగచాట్లు దీనికి సాక్ష్యం కాదా అని అడుగుతా ఉన్నా. ఈ నెల 22 నుంచి విజయవాడ శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్ల దేవస్థానంలో జరిగే శరన్నవరాత్రి వేడుకల్లో పాల్గొనాల్సిందిగా ఆలయ ఈవో సీనా నాయక్ తో పాటు ఇతర అధికారులు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానందను కోరారు. ఈ మేరకు బుధవారం అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె విజయానందను ఆహ్వానించి ఆహ్వాన పత్రికను అందించారు. ఈ సందర్భంగా దుర్గగుడి వేద పండితులు, అర్చకులు సిఎస్ విజయానంద్ కు వేద ఆశీస్సులు అందించారు. టీటీడీ నూతన ఈవోగా అనిల్ కుమార్ సింఘాల్ ఈ రోజు శ్రీవారి ఆలయంలో బాధ్యతలు స్వీకరించారు. అలిపిరి నడక మార్గం ద్వారా తిరుమలకి చేరుకున్న అనిల్ కుమార్ సింఘాల్ కు టీటీడీ అధికారులు స్వాగతం పలికారు. ముందుగా ఆలయ సంప్రదాయం ప్రకారం వరాహ స్వామి వారిని దర్శించుకున్న అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్ ద్వారా శ్రీవారిని దర్శించుకున్నారు. అనంతరం రంగనాయక మండపంలో టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించారు. ఆలయం వెలుపల మీడియాతో మాట్లాడుతూ రెండవసారి టీటీడీ ఈవోగా బాధ్యతలు స్వీకరించడం పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని, స్వామివారికి, స్వామివారి భక్తులకు సేవ చేసే భాగ్యం కల్పించిన సీఎం చంద్రబాబుకు తన కృతజ్ఞతలు తెలిపారు. 2017 నుంచి 3 ఏళ్ల పాటు ఈవోగా సేవ చేసే అవకాశం లభించిందని, 5 ఏళ్ల అనంతరం మళ్లీ ఈవోగా రావడం ఆనందంగా ఉందన్నారు. ఆ దేవదేవుని ఆశీస్సులతోనే రెండవసారి ఈవోగా అవకాశం వచ్చిందని, నాపై మరింత బాధ్యత పెరిగిందన్నారు. రెండోసారి టీటీడీ ఈవోగా బాధ్యత స్వీకరించడం నేను పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నా. గౌరవనీయులు ముఖ్యమంత్రి వర్యులు కూడా ఈ సందర్భంగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. ఎందుకంటే స్వామివారి సేవ చేయడం, స్వామివారి భక్తులు సేవ చేయడం, ఎటువంటి అవకాశం లభించడం అది ఏ అధికారి అయినా చాలా గొప్పగా భావిస్తారు. అటువంటి పరిస్థితుల్లో మొట్టమొదటిసారి మే 2017 నుంచి అక్టోబర్ 2020 దాదాపు మూడు సంవత్సరాలు వాయిదా పాటు అవకాశం స్వామివారు కల్పించారు. మరి 5 సంవత్సరాల తర్వాత రెండోసారి టీటీడీగా రావడం
మధ్యలో కూడా ప్రిన్సిపల్ సెక్రటరీ అండ్ గవర్నమెంట్స్గా టీటీడీ బోర్డు సభ్యుని కూడా పనిచేయడం జరిగింది. ఎంతోమంది టీటీడీ అధికారులు, అదేవిధంగా ఎంతోమంది భక్తులు గత కొంతకాలం నుంచి వారు మీకు టీటీడీ యోగా మళ్ళీ అవకాశం కల్పిస్తే బాగుంటుందనేది కోరుకోవడం జరిగింది. వీళ్ళందరి ఆశీస్సుల వల్ల సాధ్యమైందనేది నేను భావిస్తూ ఉన్నాను. అదేవిధంగా రెండోసారి రావడం వల్ల నా మీద కూడా బాధ్యత ఎంతైనా పెరిగింది. ప్రజల ఆరోగ్యం వైద్యుల చేతుల్లోనే ఉందని గవర్నర్ అబ్దుల్ నజీర్ అన్నారు. కోవిడ్ కారణంగా వాయిదా పడిన బ్యాచ్లకు కలిపి 2 స్నాతకోత్సవాలు సంయుక్తంగా నిర్వహించబడ్డాయి. ఎన్టీఆర్ వైద్య విజ్ఞాన విశ్వవిద్యాలయం 27-28వ స్నాతకోత్సవాన్ని విజయవాడ తుమ్మలపల్లి క్షేత్రయ కళాక్షేత్రంలో నిర్వహించారు. వైద్య విద్యను పూర్తి చేసుకున్న విద్యార్థులకు పథకాలు, ధృవీకరణ పత్రాలను ప్రదానం చేశారు. ఢిల్లీకి చెందిన నేషనల్ హెల్త్ ఇన్స్టిట్యూట్ CEO డాక్టర్ ఓపీ యాదవ్ కు ఎన్టీఆర్ వర్సిటీ డాక్టరేట్ ను అందజేసింది. ఈ సందర్భంగా గవర్నర్ మాట్లాడుతూ వైద్య విజ్ఞానంలో పెరుగుతున్న సాంకేతికతకు అనుకూలంగా మెళకువలను పెంచుకోవాలని సూచించారు. వైద్య రంగంలో రాష్ట్రం మంచి పురోగతిని సాధించిందన్నారు. The university is conducting quarterly PG continuing medical education programs in all affiliated PG medical colleges to enable the students and teaching faculty to update their knowledge from time to time, for which a financial assistance of rupees 25,000 per program is being provided. It is interesting to note that APMC issues 2 credit hours for each CMI. I am also informed that university has started 2 new courses in clinical psychology, that is MPhil and PDCP, with 6 seats each. One new medical college has been functional in the remote tribal area of Paderu in Visakhapatnam district, in addition to 34 existing medical colleges in the state. Action has also been taken to fill vacancies in various categories of medical and health department over the period. Postgraduate medical courses in the specialties of anesthesiology and radiation oncology have been functional at Homi Baba Cancer Hospital and Research Center, Visakhapatnam. My dear students, I would like to congratulate the students who are receiving their medals today under various categories for their excellent performance, and the students who are receiving their graduate and postgraduate degrees, and the research scholars who are receiving their PhD, super specialty and post-graduation degrees. As you all are aware, in a profession that deals with well-being of humans, people have expectations of services of highest order from you, untainted by any tinge of corruption or incompetence. You have entered a field in which you cannot remain contented with your achievements. జాతీయ మహిళా సాధికారత కాన్ఫరెన్స్ ప్రప్రథమంగా తిరుపతి జిల్లాలో ఈ నెల 14-15 తేదీల్లో జరగనున్న నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ లెజిస్లేటివ్ సెక్రటరీ జనరల్ ప్రసన్న కుమార్ పేర్కొన్నారు. కాన్ఫరెన్స్ ఏర్పాట్లను ఈ రోజు ఆయన జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎస్ వెంకటేశ్వర్ తో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసన్న కుమార్ మాట్లాడుతూ దేశవ్యాప్తంగా వివిధ రాష్ట్రాల నుంచి మహిళా ప్రతినిధులు, ప్రజా ప్రతినిధులు, అధికారులు, సామాజిక సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొంటారని తెలిపారు. ముందస్తు పథకం ప్రకారం బంగారం కోసమే హత్యకు పాల్పడిన 2 నేరస్తులను బంగారు వ్యాపారి హత్య కేసును చాకచక్యంగా నరసన్నపేట పోలీసులు ఛేదించారు. అనంతరం కేసు వివరాలను వెల్లడించారు. శ్రీకాకుళం జిల్లా టెక్కల్ డీఎస్పీ డి లక్ష్మణరావు కేసు ఛేదనలో ప్రతిభ కనపరిచి క్రియాశీలకంగా వ్యవహరించిన పోలీసు అధికారులు, సిబ్బందిని జిల్లా ఎస్పీ కేవి మహేశ్వరరెడ్డి అభినందించారు. మనకి తేదీ 26వ తారీఖున 26 ఆగస్టున పొట్టూరు మన్మధరావు ఇచ్చిన రిపోర్ట్ మిస్సింగ్ కేసు వాళ్ళ బ్రదర్ అయినటువంటి గుప్తా
పుట్నూరు వెంకట భారతదేశం గుప్తా మిస్ అయినట్టుగా వైజాగ్ వెళ్ళారు. వైజాగ్ నుంచి 26వ తారీఖున వాళ్ళ ఇంటికి చేరలేదు అని చెప్పేసి మనకి ఇచ్చిన రిపోర్టు 30 తారీఖు ఇచ్చిన రిపోర్టుపై మ్యాన్ మిస్సింగ్ కేసుగా నమోదు చేయడం జరిగింది. ఆ మ్యాన్ మిస్సింగ్ కేసు తదుపరి దర్యాప్తులో భాగంగా 5/9న నర్సంపేట పోలీస్ స్టేషన్లో ఇంకొక రిపోర్ట్ మ్యాన్ మిస్సింగ్ తర్వాత డెవలప్మెంట్స్ ఇంకొక రిపోర్ట్ కూడా మనకి రిసీవ్ చేసుకున్నాం. మృతదేహం ఈ శ్రీకాకుళం దగ్గరలో రామగట్లో ఉన్నట్టుగా కనుగొని మనకి రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. వాళ్ళు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ప్రకారం ఎవరో చంపేసి పడేశారని చెప్పి రిపోర్టు. ఇది బంగారం వ్యాపారం కూడా చేస్తుంటాడు, విశాఖపట్నం బంగారం చేస్తుంటాడు. ఆ క్రమంలో ఎవరైనా ఆయన దగ్గర ఉన్నటువంటి బంగారం గురించి హత్య చేసినట్టుగా వాళ్ళు తెలియవచ్చిందని చెప్పేసి సుమారుగా కేజీ బంగారం కూడా మర్డర్ చేసిన తర్వాత పట్టుకుపోయి ఉంటారని చెప్పేసి వాళ్ళు రిపోర్ట్ ఇవ్వడం జరిగింది. ఆ రిపోర్ట్ నేపథ్యంలో మనము ఇక్కడ మిస్సింగ్ కేసుని మర్డర్ కేసుగా ఆర్డర్ చేయడం, మర్డర్ ఫర్ గెయిన్ కేసుగా సేమ్ క్రైమ్ నెంబర్ ఆర్డర్ చేయడం జరిగింది. ఈ మర్డర్ ఏ విధంగా జరిగింది, ఎవరు చేశారు అనే అంశాలని కనుగొన్నారు. కనుగొని ఈరోజు వాళ్ళకి వచ్చినట్టు ఇన్ఫర్మేషన్పై ముల్లి అప్పలరాజు మరియు జవాది సంతోష్ కుమార్ అనే ముద్దాయిల్ని సిఐ గారి వారి బృందం చాకచక్యంగా పట్టుకొని వారిని విచారించి దర్యాప్తులో ఉన్న అంశాలను పరిగణలో తీసుకొని వాళ్ళని క్షుణ్ణంగా విచారించిన తర్వాత వారి దగ్గర నుంచి ఈ కేసులో ఏదైతే బంగారం పోయిందో ఆ బంగారాన్ని A1 దగ్గర ఉన్నటువంటి జవాద్ సంతోష్ కుమార్ దగ్గర ఆయన పొజిషన్లో బంగారం రికవరీ చేయడం జరిగింది. భారత ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ కూటమికి గెలుపు సొంతమైంది. నూతన ఉపరాష్ట్రపతిగా సిపి రాధాకృష్ణన్ భారీ విజయం సాధించడంతో తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో బీజేపీ శ్రేణులు బాణాసంచా కాల్చి స్వీట్లు పంచుకున్నారు. ఈ సందర్భంగా బీజేపీ నేతలు మాట్లాడుతూ సిపి రాధాకృష్ణన్ భారీ విజయం సాధించడంతో బీజేపీ పార్టీ మరో మెట్టు ఎక్కిందని, ప్రజల మనసులో బీజేపీ పార్టీ చేసిన సంక్షేమ పథకాలు చెరగని ముద్ర వేసి నేడు ఉపరాష్ట్రపతి గెలుపుకి దోహదపడ్డాయని హర్షం వ్యక్తం చేశారు. సిపి రాధాకృష్ణన్ 16 ఏళ్ల వయసు నుంచే రాష్ట్ర సేవా సంఘంలో అనేక పదవులు చేపట్టారన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షులు కోలానంద గారి సూచనల మేరకు ఎన్డీఏ కూటమి అభ్యర్థి సిపి రాధాకృష్ణ గారు ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఘన విజయం సాధించిన సందర్భంగా ఈరోజు శ్రీకాళహస్తి పట్టణంలోని పెద్దపూడి దగ్గర పెద్ద ఎత్తున సంబరాలు సీట్లు పంచుకున్నారు. ఎందుకంటే రాధాకృష్ణ గారు 16 ఏళ్ల వయసు నుంచే రాష్ట్రీయ స్వయం సేవక సంఘంలో బాధ్యత స్వీకరించి అనేక పదవులను అనేక బాధ్యతలను నిర్వహించారు. గతంలో ఆయన జార్ఖండ్ గవర్నర్ గా, మహారాష్ట్ర గవర్నర్ గా, లోక్సభ సభ్యులుగా, తమిళనాడు రాష్ట్ర బీజేపీ అధ్యక్షులుగా పనిచేశారు. ఆయన మంచి చదువుకున్నాడు. ఇప్పటి వరకు ఇన్ని బాధ్యతలు 40 ఏళ్ల నుంచి అనేక బాధ్యతల్లో ఉన్నా కానీ చిన్న మచ్చ కూడా లేకుండా మంచి నాయకత్వ లక్షణాలు ఉన్న ఆయనకి ఎన్డీఏ కూటమి తరఫున ఆయన ఉపరాష్ట్రపతి అభ్యర్థిగా ఘన విజయం సాధించారు. ఎందుకంటే ప్రత్యర్థులకి 300 ఓట్లు వస్తే ఈయనకి 452 ఓట్లు వచ్చాయి. పోటీలో గెలవని తెలిసినా కానీ, రాజకీయంగా ఓడిపోతామని తెలిసినా కానీ ఇండియా కూటమి కాంగ్రెస్ అతి దౌర్భాగ్యమైన రాజకీయ క్రీడ ఆడింది. ఎందుకంటే గెలవని తెలిసినా కానీ అభ్యర్థిని నిలబెట్టింది. ఏది ఏమైనా కానీ ఎన్డీఏ కూటమి చాలా బలంగా ఉందని మరోసారి నిరూపితమైనది. ఈ సందర్భంగా మేము చాలా ఆనందం వ్యక్తం చేస్తూ ఆయన ఇంకా మంచి పదవులను అధిరోహించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. రాష్ట్రంలో టీడీపీ, జనసేన, వైసీపీ 3 పార్టీలు మతతత్వం పార్టీలుగా ముద్ర వేసుకున్నాయని మాజీ కేంద్ర మంత్రి కృపారాణి అన్నారు. దేశ ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో నేడు ఆర్ఎస్ఎస్ వాదికి ఈ 3 పార్టీలు మద్దతు తెలపడం చాలా బాధిస్తుందన్నారు. లౌకిక పార్టీగా చెప్పుకునే వైసీపీ కూడా బీజేపీకి ఓటు వేయడం ముస్లిం మైనార్టీలను అవమానపరిచేటట్లు ఉందని ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం సూపర్ 6 విజయోత్సవ సభ జరుపుకోవడం విడ్డూరంగా ఉందని, ఏది అమలు
చేశారని ఈ సభను కూటమి ప్రభుత్వం జరుపుకుంటుందని 18 సంవత్సరాలు నిండిన మహిళలకు 1500 రూపాయల చొప్పున ప్రతి నెల ఇస్తామన్న హామీ ఏమైందని అన్నారు. ఇస్తామని 20 లక్షల ఉద్యోగాలు ఎక్కడున్నాయి? 50 లక్షల మంది నిరుద్యోగ భృతి ఎక్కడుంది? తల్లికి వందనం కింద 87 లక్షల మంది పిల్లలకి మీరు తల్లికి వందనం ఇచ్చారా? మీరు చెప్పగలరా? ఈ రోజు యూరియా బస్తా సంగతి ఏంటి? గత ప్రభుత్వ హయాంలో, మేము కాంగ్రెస్ పార్టీ హయాంలో ఉన్నప్పుడు కానీ గత ప్రభుత్వ హయాంలో 260 రూపాయలకు రైతు కాళ్ళ దగ్గరకు వచ్చే యూరియా బస్తా ఈ రోజు 600 రూపాయలు రైతు పడికాపులు కాసి 600 రూపాయలు ఇస్తామన్నా మాలాంటి వాళ్ళకి ఫోన్ చేసి అమ్మ ఒక యూరియా బస్తా ఇప్పించిన ఒక దౌర్భాగ్య పరిస్థితుల్లోకి రైతులు నెట్టారే. మహిళలు, ప్రతి మహిళకు 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు 1500 రూపాయలు ఇస్తామన్నారు. సక్సెస్ మీట్లు మీరు ఏ విధంగా జరుపుకుంటున్నారు? నా స్ట్రైట్ క్వశ్చన్ టు కూటమి ప్రభుత్వం, ఏ విధంగా జరుపుకుంటున్నారు? 1500 రూపాయలు 18 ఏళ్ళు నిండిన మహిళకి ఇస్తానన్నారు, ఒక్క మహిళకైనా ఇచ్చారా? 50 లక్షల మంది నిరుద్యోగులకు 3000 రూపాయలు చొప్పున ప్రతి నెల వృత్తి ఇస్తానన్నారు. నిరుద్యోగ వృత్తి ఒక్క యువకుడికైనా ఇచ్చారా? 20 లక్షల ఉద్యోగాలు ఇస్తానన్నారు, ఇచ్చారా? ఇవ్వలేదు. సరి కదా, 4 లక్షల కోట్ల విలువ చేసే స్టీల్ ప్లాంట్ ల్యాండ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని ప్రైవేట్ పరం చేసే ప్రయత్నంలో భాగంగా ఆ పక్కనే అనకాపల్లి జిల్లాలో ఇంకొక స్టీల్ ప్లాంట్ తెచ్చి, మిట్టల్ అనే స్టీల్ ప్లాంట్ తెచ్చి వారికి అన్ని విధాలా సహకరించాలని ఈ కూటమి ఎంపీలు, అటు జనసేన ఎంపీలు కానీ తెలుగుదేశం పార్టీ ఎంపీలు కానీ కన్సర్న్ మినిస్టర్ కుమారస్వామి గారి దగ్గరికి వెళ్ళి ఇన్సెంటివ్స్ ఇవ్వండి, సపోర్ట్ చేయండి అని, ఒక ప్రైవేట్ కంపెనీకి సపోర్ట్ చేయండి అని ప్రాధాయపడి రిక్వెస్ట్ చేసి మోడీ కాళ్ళ దగ్గర మోకరిల్లుతున్నారు. ఇదండి రాష్ట్ర పరిస్థితి. కృష్ణా జిల్లాలో ప్రజలకు సత్వరమైన మరియు పారదర్శకమైన పోస్టల్ సేవలను ప్రజలకు చేరువ చేసే లక్ష్యంతో స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని ముఖ్య అతిథి పోస్టల్ ఎస్పీ బి శ్రీనివాసరావు ప్రారంభించారు. పోస్టల్ ఎస్పీ మాట్లాడుతూ పోస్టల్ డిపార్ట్మెంట్ ద్వారా సేవింగ్స్ మరియు ఇన్సూరెన్స్ లను ప్రజలకు అతి తక్కువ ప్రీమియంతో ఎక్కువ బోనస్ అందించే విధంగా రూపొందించడం జరిగిందని తెలిపారు. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ స్లాబ్లను ఇన్సూరెన్స్ లపై తగ్గించడం ద్వారా 2778 రూపాయల అతి తక్కువ ప్రీమియంతో 50 లక్షల రూపాయల లైఫ్ ఇన్సూరెన్స్, సంవత్సరం కాల వ్యవధిలో 799 రూపాయల ప్రీమియంతో 10 లక్షల రూపాయల పాలసీ సంవత్సర కాల వ్యవధిలో ఇస్తున్నట్లు తెలిపారు. సుకన్య సమృద్ధి యోజన అకౌంట్ లో 8.2 వడ్డీ రేటుతో 2450 నుంచి ₹1,00,000 వరకు సేవింగ్స్ చేసుకుని భవిష్యత్ అవసరాలను తీర్చుకునే విధంగా స్పెషల్ డ్రైవ్ చేపట్టామని తెలిపారు. పోస్టల్ ఆన్లైన్ విధానం ద్వారా ఐపీ, పీబీ అకౌంట్లను ఆర్బీ అకౌంట్ లో సులభంగా ఓపెన్ చేసుకునే వెసులుబాటు కల్పించామని తెలిపారు. పోస్టల్ సేవలను మరింత చేరువ చేసే లక్ష్యంగా ప్రతి గ్రామంలో క్యాంపులను ఏర్పాటు చేసి ప్రజలకు అందిస్తున్నామన్నారు. మచిలీపట్నం మరియు పరిసర ప్రాంత ప్రజలకు ఒక గొప్ప శుభవార్త. ఈరోజు మచిలీపట్నం హెడ్ పోస్ట్ ఆఫీస్ పరిధిలో ఒక స్పెషల్ క్యాంపుని ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి సంబంధించి ఒక 5 బెస్ట్ స్కీమ్స్ని ఈ క్యాంపు ద్వారా మనం చేయదలుచుకున్నాము. దాంట్లో ఏంటంటే పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, తక్కువ ప్రీమియం ఎక్కువ బోనస్. అంతేకాకుండా ఈ నెల ఆగస్టు 22న మన ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ మీద జీఎస్టీని రద్దు చేయడం జరిగింది. అట్లాగే సెప్టెంబర్ 22 నుంచి సెప్టెంబర్ 22 తర్వాత ఎవరైతే పిఎల్ఐ, ఆర్పిఎల్ఐ చేస్తారో వాళ్ళందరికీ కూడా జీఎస్టీ ఉండదు. సుమారుగా ₹1,00,000 కనుక మీరు పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ కడితే ₹4,374 జీఎస్టీ రద్దు అవుతుంది. ఇక నుంచి అది బెనిఫిట్. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ కూడా సద్వినియోగం చేసుకోండి. అంతేకాకుండా ఇండియన్ పోస్ట్ పేమెంట్ బ్యాంక్ ద్వారా మనము ఒక బెస్ట్ పాలసీ ఒకటి ఉంది, బహుళ ఇన్సూరెన్సు. దాన్ని 50 lakhs ఇన్సూరెన్స్తో మనము సుమారు ₹2,778తోనే 50 lakhs ప్రమాద బీమా ఇన్సూరెన్స్ని కవర్ అవుతుంది. దీని ద్వారా ఏంటంటే ప్రజలందరూ కూడా వినియోగించుకుంటే ఏదైనా ప్రమాదం జరిగితే 50 lakhs క్లెయిమ్ ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా ఏదైనా చిన్న చిన్న దెబ్బలుగా కానీ తగిలినప్పుడు వైద్య ఖర్చుల నిమిత్తం సుమారు ₹4,35,000 కూడా వైద్య ఖర్చుల నిమిత్తం ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోండి. అలాగే ఈ క్యాంపు ద్వారా ఈరోజు గ్యాగ్ పాలసీలు ప్లస్ ఆడపిల్లలకు సుకన్య ఖాతాను మరియు మగపిల్లలకు పీపీఎఫ్ ఖాతాను కూడా ఈ క్యాంపు ద్వారా స్పెషల్గా ప్రత్యేకంగా ఈ నెల మొత్తం కూడా ఈ క్యాంపు ఇక్కడ జరుగుతుంది. కాబట్టి ప్రజలందరూ కూడా
ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటారని తెలియజేస్తున్నాను. కృష్ణా జిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ పశు వైద్యశాలలో సెప్టెంబర్ 3 నుంచి 12వ తేదీ వరకు జాతీయ స్థాయి ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నామని కమాండెంట్ కల్నల్ విజయకాంత్ శ్రీవాస్తవ తెలిపారు. కళాశాలలో ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ వార్షిక శిక్షణ కార్యక్రమంలో వివిధ బెటాలియన్ల నుంచి 260 మంది క్యాడెట్లు వివిధ విభాగాల్లో శిక్షణ పొందుతున్నారన్నారు. ఈ శిక్షణ శిబిరంలో క్యాడెట్లకు శరీర దారుఢ్య శిక్షణ, గుర్రపు స్వారీ, డ్రిల్, క్రీడలు, ఫైరింగ్ ప్రాక్టీస్, సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యక్తిత్వ వికాసంపై వివిధ ఉపన్యాసాలు ఉన్నాయన్నారు. Be aware this is part of the rather the culmination of the CATC which is being jointly organized for one Andhra EME company NCC and 3 R&B regiment which has commenced from 3rd of September and will conclude finally on 12th of September. As brought out now, this camp primarily, as is the motto of the NCC, is focused on discipline, that is Anushashan, and unity, that is Ekta. Now we have been focusing our curriculum based on this. In addition to this, cadets, they become good citizens and be useful to the nation. So that is how we've organized lectures with respect to the disaster management, in addition to giving them a brief orientation to the SSB training for the armed forces. And in addition to that, COTRV has been very active in helping us out in organizing lectures and classes on first aid, which I believe is a very welcome addition to the curriculum, because that is the basic or the requirement which is nowadays very, very important. And we have it's our endeavor now to kind of ensure that whatever cadets get training out here become good citizens. And last but not the least, I would like to thank the faculty at the NTR Veterinary College for giving us the administrative support, without which this important camp would not have been possible. చిత్తూరు జిల్లాలోని కాణిపాకం శ్రీ వరసిద్ధి వినాయక స్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. స్వామివారికి శ్రీ మహానందీశ్వర స్వామివారి దేవస్థానం మహానంది నుంచి స్వామివారికి దేవస్థానం ఈవో ఎన్ శ్రీనివాస్ రెడ్డి పట్టు వస్త్రాలు సమర్పించారు. గత రాత్రి స్వామివారు సూర్యప్రభ వాహనంపై కాణిపాకం పురవీధుల్లో ఊరేగుతూ భక్తులను అనుగ్రహించారు. వ్యాధి పట్ల యువత అవగాహన పెంచుకుని భావితరాలకు ఆదర్శంగా నిలవాలని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ చైర్పర్సన్ కటారి హేమలత పిలుపునిచ్చారు. చిత్తూరు జిల్లా వైద్య శాఖ, టీబీ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో బుధవారం ఉదయం మెసాకనికల్ మైదానం నుంచి రెడ్ రన్ మారథాన్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చూడ చైర్పర్సన్ కటారి హేమలత, జిల్లా అదనపు వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ వెంకట ప్రసాద్ పాల్గొని జెండా ఊపి 5K రన్ ను ప్రారంభించారు. యువత పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా కటారి హేమలత మాట్లాడుతూ అనైతిక సంబంధాల వల్ల, ఎయిడ్స్ వ్యక్తి నుంచి రక్త మార్పిడి వల్ల ఈ వ్యాధి సంక్రమిస్తుందని చెప్పారు. ప్రస్తుతం ఈ వ్యాధి నివారణకు మంచి ఔషధాలు అందుబాటులో ఉందని, యువత అవగాహన పెంచుకుని దూరంగా ఉండాలని పిలుపునిచ్చారు.
ముందు రోజుల్లో చాలా వరకు కూడా ఎయిడ్స్ వచ్చిన వాళ్ళు చాలా షైగా ఫీల్ అయ్యేవారు, బయట వాళ్ళకి వచ్చిన జబ్బు కూడా చెప్పుకునే వాళ్ళు కాదు. కాకపోతే ఈరోజు చాలా మంచి ట్రీట్మెంట్స్ వస్తున్నాయి. నేరుగా వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళి చెక్ చేయించుకుంటే అక్కడున్న డాక్టర్స్ కూడా చాలా సీక్రెట్గా ఉంచి వారికి తగిన మెడిసిన్ అందించి కూడా ఈ ఎయిడ్స్ నివారణకి చాలా వరకు సహకరిస్తున్నారు. కాబట్టి ప్రజలందరిలో కూడా ఈ అవగాహన రావాలనే ఉద్దేశంతోనే ఈ 5K రన్ కార్యక్రమం పెట్టడం జరిగింది. ముందు రోజులతో కంపేర్ చేస్తే ఈ రోజుల్లో చాలా వరకు కూడా ఎయిడ్స్ పేషెంట్లు చాలా వరకు తక్కువ శాతంలోనే ఉన్నారు. కాకపోతే ఇంకా కూడా కొంతమంది ప్రెగ్నెంట్ లేడీస్ కానివ్వండి, అలాగే సెక్స్ ట్రాన్స్మిషన్ ద్వారా కానివ్వండి, అలాగే బ్లడ్ ఒకరికి ఎయిడ్స్ ఉన్న పేషెంట్ బ్లడ్ ఇంకొకరికి ఎక్కిస్తే కూడా వాళ్ళకి ఎయిడ్స్ అనేది రావడం జరుగుతుంది. చాలా రోజులుగా దీనిపైన అవగాహన జరుగుతుంది. కాబట్టి ఇంకా రాబోయే రోజుల్లో జీరో అంటే ఎయిడ్స్ రహిత మన చిత్తూరు జిల్లా అలాగే ఆంధ్ర రాష్ట్రాన్ని అందరూ కోరుకుంటున్నాం. ముఖ్యంగా 5K రెడ్ రిబ్బన్ రన్ కార్యక్రమం ఈరోజు మెకానికల్ గ్రౌండ్ నుండి పీవీకేఎన్ కాలేజ్ వరకు, పీవీకేఎన్ కాలేజ్ నుండి రిటర్న్ మెకానికల్ గ్రౌండ్ వరకు 17 to 24 years ఆఫ్ ఏజ్ గ్రూప్ లో ఇంటర్మీడియట్ నుండి డిగ్రీ చదివిన పిల్లలందరికీ 5K రన్ నిర్వహించడం జరిగింది. ఈ యొక్క 5K రన్ ఎందుకు పెడుతున్నాము అంటే పిల్లల్లో, యూత్ లో, స్టూడెంట్స్ లో, కాలేజీ స్టూడెంట్స్ లో HIV మీద అవగాహన కల్పించేదానికి, HIV ఏ విధంగా వస్తుంది, దీన్ని ఎలా అరికట్టవచ్చు, ట్రాన్స్మిషన్ ఆపాలనే ఉద్దేశంతోనే ఈ యొక్క కార్యక్రమం పెట్టడం జరిగింది. మెయిన్ గా వచ్చి సెక్సువల్ ట్రాన్స్మిషన్ ద్వారా 90% వస్తుంది. తర్వాత కంటామినేటెడ్ నీడిల్స్ వాడడం ద్వారా HIV రావచ్చు. నెక్స్ట్ వచ్చి మదర్ టు చైల్డ్ ట్రాన్స్మిషన్. ఇప్పుడు మనం ప్రతి ప్రెగ్నెంట్ ఉమెన్ కి HIV టెస్ట్ చేస్తున్నాము. ఒకవేళ ప్రెగ్నెంట్ ఉమెన్ కానీ HIV పాజిటివ్ అయితే కరెక్ట్ గా ART మందులు మింగితే డెలివరీ అయ్యే బేబీ HIV నెగిటివ్ గా పుడుతుంది. కాబట్టి ఈ యొక్క దీన్ని అందరికీ ఇన్ఫర్మేషన్ పోవాలనే ఉద్దేశంతో చేయడం జరిగింది. రక్త మార్పిడిలో కూడా కలుషితమైన రక్తాన్ని ఎక్కించుకోవడం వల్ల కూడా HIV వచ్చేదానికి ఆస్కారం ఉంది. రాష్ట్ర పండుగగా గుర్తింపు పొందిన వెంకటగిరి గ్రామశక్తి స్వరూపిణి శ్రీ పోలేరమ్మ తల్లి జాతరకు దేశం నలుమూలల నుంచి తరలి వచ్చే భక్తులకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు గూడూరు సబ్ కలెక్టర్ రాఘవేంద్ర మీనా తెలిపారు. నేటి నుంచి 2 రోజుల పాటు జరిగే ఈ జాతర అంగరంగ వైభవంగా నిర్వహించాలని జిల్లా యంత్రాంగం దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఇక్కడ మన శ్రీ 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 పోలేరమ్మ అమ్మవారి జాతర కోసం అరేంజ్మెంట్ చూడడానికి ఇక్కడ నేను వచ్చాను. ఈ 10th నుంచి రేపటి 10th సెప్టెంబర్ నుంచి మనం అమ్మవారి జాతర కోసం మొత్తం అరేంజ్మెంట్ ఏర్పాటు ఆల్రెడీ చేయడం జరుగుతున్నది. బ్యారికేడింగ్ నేను అంతకు ఈ టెంపుల్ నుంచి తర్వాత కుమారి మండపం, జనగిరి మండపం అన్ని చోట్ల చూసాను. ఇక్కడ కొన్ని గేట్స్ ఇక్కడే ఉన్నాయో అది కూడా మనం రేపటి డెకరేషన్ అయిన తర్వాత రేపటి ఈవినింగ్ వరకు క్లోజ్ చేసి బ్యారికేడింగ్ ఇన్షూర్ చేస్తాము. అది తర్వాత ఈ 4 అక్కడ స్టోల్స్ పెట్టాము. 4 స్టోల్స్ కి ఏదేదో అరేంజ్మెంట్ కావాలంటే అది కూడా చూసాను. తర్వాత ఇక్కడ అన్ని డిపార్ట్మెంట్స్ కి అంటే ఎస్పెషల్లీ R&B డిపార్ట్మెంట్ కి, తర్వాత మన టెంపుల్ ఈఓ గారికి, తర్వాత సిఐ గారికి, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కి, ఇప్పుడు కమిషనర్ గారికి, తర్వాత తహసీల్దార్ గారికి ఇక్కడ ఏదేదో అరేంజ్మెంట్స్ ఇప్పుడు వాళ్ళు చేయాలి. దీనికోసం కూడా ఒక వాళ్ళకి డైరెక్షన్ ఇచ్చాను. మన గవర్నర్ ఎమ్మెల్యే గారు కూడా బాగా మొత్తం తిరిగి అన్ని ఏర్పాటు చూశారు. ఎమ్మెల్యే గారు కూడా సజెషన్ ఇచ్చారు. అది అన్ని సజెషన్ తో పాటు ఇక్కడ వెళ్తున్నాము. మన అందరూ భక్తుల కోసం ఈ 10th 11th కి బాగా దర్శనం కోసం అన్ని ప్రయత్నం మనం చేస్తున్నాము. ఈ అన్ని డిపార్ట్మెంట్ నుంచి కోఆర్డినేషన్ తో ఈ మన శ్రీ శ్రీ పోలేరమ్మ జాతరకి ఒక పండుగ లాగా సెలబ్రేట్ చేస్తాము. అందరూ దయచేసి మీ శ్రద్ధ ఇక్కడ వచ్చి దర్శనం చేయండి. ధన్యవాదాలు. ప్రముఖ హెల్త్ కేర్ సంస్థ కలర్స్ విజయవాడలో కొత్త బ్రాంచిని ఏర్పాటు చేసింది. శ్రీనివాస్ నగర్ బ్యాంక్ కాలనీలో కలర్స్ హెల్త్ కేర్ 2.0 నూతన బ్రాంచ్ ను హీరోయిన్ సంయుక్త మీనన్ ప్రారంభించారు. ఆధునిక సాంకేతికతతో ఏర్పాటు చేసిన సౌకర్యాలను ఆమె స్వయంగా పరిశీలించి నిర్వాహకులను అభినందించారు. ఈ సందర్భంగా సంయుక్త మీనన్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీతో నాణ్యమైన హెల్త్ కేర్ సేవలు అందిస్తున్న కలర్స్ హెల్త్ కేర్ నిర్వాహకులకు అభినందనలు తెలియజేశారు. విశ్వసనీయమైన సేవలను విజయవాడ ప్రజలకు అందించడానికి ఈ సంస్థ ముందుకు రావడం ఆనందంగా ఉందని తెలిపారు. విజయవాడకి నేను ఫస్ట్ టైం వచ్చినది ఫర్ విరూపాక్ష ప్రీ రిలీజ్ టైంలో, ప్రీ రిలీజ్ ఈవెంట్కి. అప్పుడు నేను ఒక 2 days ఇక్కడికి వచ్చి ప్రమోషన్ వల్ల వి విజిటెడ్ కపుల్ ఆఫ్ ప్లేసెస్ కూడా విజిట్ చేసి
గుడికి వెళ్ళి అమ్మవారు గుడికి వెళ్ళి దట్ వాస్ మై ఫస్ట్ టైం విజయవాడ విజిట్. యాక్చువల్లీ దట్ వాస్ మై ఫస్ట్ టైం. ఒకసారి హైదరాబాద్ దాటి ఒక వేరే ప్లేస్కి వెళ్ళినది అది మొదటిసారి. అప్పుడు ఆ క్రౌడ్ చూసి ఐ వాస్ లైక్ you know how much they love you for your movies, and that was my first experience with Vijay. అనుకోకుండా మళ్ళీ విజయవాడ వచ్చారు. మన కలర్స్ 2.0 గ్రాండ్ లాంచ్ చాలా తరహాలో లాంచ్ అయింది. సో మ్యామ్ కలర్స్ తో అంటే ముందు కలర్స్ గురించి ఎక్కువ విన్నారు, సో దాని గురించి ఏం తెలుసు, అంటే వచ్చిన వాట్ యూ నీడ్ టు నో? So honestly the first time I got to know about colors was a month back when I was invited for the event. అప్పుడే నాకు ఈ బ్రాండ్ గురించి తెలిసింది. బట్ మనం ఒక ఈవెంట్ ఒప్పుకునే ముందు వీ గెట్ టు నో వాట్ ఈస్ ద బ్రాండ్, ఆ బ్రాండ్ ఏంటి అనేది. దట్స్ వెన్ ఐ గాట్ టు నో దే హ్యావ్ 55 సెంటర్స్. 2004లో హైదరాబాద్లో స్టార్ట్ చేసి డాక్టర్ విజయ్ కృష్ణ హీ స్టార్టెడ్ కలర్స్ హెల్త్ కేర్. అప్పటి నుంచి ఫర్ 21 years ఇట్ ఎక్స్పాండెడ్ టు 55 సెంటర్స్. వాయువ్య బంగాళాఖాతం, దానిని ఆనుకుని ఉన్న పశ్చిమ మధ్య బంగాళాఖాతం, దక్షిణ ఒడిశా, ఉత్తర కోస్తా ఆంధ్రప్రదేశ్ తీర ప్రాంతంలో ఉపరితల ఆవర్తనం కొనసాగుతుంది. దీని ప్రభావంతో రాష్ట్రంలో రాగల 24 గంటల్లో పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని రాష్ట్ర విపత్తుల నిర్వహణ సంస్థ అధికారులు తెలిపారు. దీని ప్రభావంతో అల్లూరి సీతారామరాజు, ఏలూరు, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, పల్నాడు జిల్లాలో పలుచోట్ల మోస్తరు నుంచి భారీ వర్షాలు, మిగతా జిల్లాల్లో కొన్ని చోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు. ఇదే సమయంలో ఉత్తర, దక్షిణ కోస్తా, రాయలసీమల్లో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో బలమైన గాలులు వీచే అవకాశం ఉందన్నారు. చెట్ల క్రింద శిథిలావస్థలో ఉన్న భవనాలు, భారీ హోర్డింగ్స్ వద్ద ఉండరాదని హెచ్చరించారు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.